తెలుసు, మేము చెప్పాల్సిన అవసరం లేదు. అలాగా ప్రతి మనిషి ఆ సాతాను యొక్క బంధకాలలో ఉండిపోయాడు. ఒకడేమో త్రాగుబోతు బంధకాలలో, ఒకడేమో వ్యభిచారమైన బంధకాలలో, ఒకడేమో స్వార్థమైన బంధకాలలో, ఒకడేమో మత్సరమైన బంధకాలలో. ఈ విధంగా సాతాను ప్రతి ఒక్కరిని ఏం చేసేసింది? బంధకాలలో ఉంచేసింది. ఎవరి బంధకాన్ని వాళ్ళకి పెట్టింది. అందరూ ఒకే బంధకంలో లేదు. ఒకరు బాగా వ్యభిచారం చేయడం ఇష్టమైతే ఒకరికి బాగా తాగడం ఇష్టం. తాగేవాడు వ్యభిచారం చేయడు. కొందరు అప్పుడప్పుడు చెప్తున్నారు, అని తాగడం తప్ప ఏ అలవాటు లేదయ్యా, చాలా మంచోడు అంటుంటాం. అవునా కదా? మా అబ్బాయికి ఆ పాడు అలవాటు ఒకటే ఉందా, మిగతా అన్ని బాగానే ఉంటాయి. అంటే ఏం చేశాడంటే భూమి మీద ప్రజలందరినీ కూడా సాతాను అనేవాడు తన ఉచ్చులతో, తన వలలతో వాడు అందరిని ఏం చేశాడంటే బందీ చేసేసాడు. ఇదిగో తల్లిదండ్రులను ప్రేమించలేని హృదయంతో ఒకరిని బంధించాడు. ఈ బందీల మధ్య జనాలు అందరూ ఏమైపోయారంటే నలిగిపోయారు, విసిగిపోయారు. వాళ్ళ హృదయం